రెడ్డి తెలంగాణ బీజేపీలో అంతర్గత యుద్ధం ఏమన్నా జరుగుతుందా? అదే కదా నిన్న మనమేమో బీఆర్ఎస్ బీజేపీ అది మనం మాట్లాడాము. ఈ రాజా సింగే మాటి మాటికి మా నాయకులు రేవంత్ రెడ్డితో సమావేశమవుతున్నారు, మా నాయకులు బీఆర్ఎస్తో ఉన్నారని ఆయన చాలాసార్లు చెప్తుంటాడు. నిన్న కిషన్ రెడ్డిని అడిగారు, మీ రాజా సింగే మీ మీద విమర్శలు చేస్తున్నారు కదా అని అడిగితే, రాజా సింగ్ చాలా పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు, ఆయన్ను నేనేం చేస్తాను ఈ పద్ధతిలో ఆయన ఏదో మాట్లాడారు. రాజా సింగ్ ఈరోజు చాలా స్పష్టంగా ఆయన కిషన్ రెడ్డి గారు మాకు టైం ఇవ్వండి, టైం ఇచ్చి నాతో మాట్లాడండి, నేను పార్టీ మేలు కోరుకొని చెప్తుంటే మీరు వినడం లేదు అనే పద్ధతిలో మరింత విమర్శగా వ్యంగ్య అస్త్రాలు ఆయన కిషన్ రెడ్డి మీద సంధించాడు. మీకు తెలుసు కదా, రాజా సింగ్ చాలా ఒరిజినల్ సంఘ పరివార భావజాలాన్ని, హిందుత్వం యొక్క తీవ్రతను ప్రతిబింబించే వ్యక్తి రాజా సింగ్. చాలా రోజులుగా ఆయన అసంతృప్తిగా ఉంటున్నాడు. తమ పార్టీ తమ అజెండాను పక్కన పెట్టేసి ఇతరులకు తోకగా మారిపోయింది. అలాగే కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్న దానికి లోబడిపోయారు. ఇంకొకటి, ఈటెల రాజేందర్ మాజీ మంత్రి బీఆర్ఎస్లో ఇప్పుడు ఎంపీ, ఆయన కాళేశ్వరము విచారణలో కేటీఆర్లు చెప్పిన దానికి, కేటీఆర్ కదా సరే హరీష్, వాళ్ళు చెప్పిన దానికి అనుకూలంగానే ఉండటం వాళ్ళకి నచ్చలేదని ఈటెల చాలా స్పష్టంగా ఉన్నారు. మొన్న కూడా ఎక్కడో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన అవునండి, కాళేశ్వరం మంచిదని అంత గొప్పగా చెప్పాం, ప్రచారం చేసాం, అది వరప్రదాయనని. ఇప్పుడేదో రాజకీయాలు మారిపోయాయని కాళేశ్వరానికి వ్యతిరేకంగా మాట్లాడితే జనం ఒక విధంగా అసలు ఏమాత్రం సహించేటటువంటి పరిస్థితి ఉండదు. అది సరైంది కూడా కాదు. పార్టీలు మారినా కానీ ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్పాలి అనే లైన్లో ఈటెల ఉన్నాడు. ఈటెల మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదని కిషన్ రెడ్డి మీద పడుతున్నారు. సో కిషన్ రెడ్డి రాజా సింగ్ వైరుధ్యం ఇదనమాట. సో ఇప్పుడు ఎవరో విమర్శలు చేయాల్సిన అవసరం లేకుండా రాజా సింగ్ కిషన్ రెడ్డి చేస్తున్నారు. ఇక్కడ ప్రశ్న అంతా ఒకటే, బీజేపీ అధిష్టానం రాజా సింగ్ని ఎందుకు అనుమతిస్తూ ఉంది? ఎన్నిసార్లు ఆయన మాట్లాడినా సస్పెన్షన్ అంటారు కానీ ఆయన పార్టీతోనే ఉంటాడు. ఫేస్ ఆఫ్ ది బీజేపీ, అదర్ బీజేపీ, రియల్ బీజేపీ రాజా సింగ్ అన్నట్టు నడుస్తుంది. మరి చూడాలి. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఇతరుల మీద తీవ్రంగానే మాట్లాడుతున్నారు కదా ఈ మధ్య. ప్రతి అడ్డమైన వాడికి నేను జవాబు చెప్పక్కర్లేదని నేను అన్నారు. రాజా సింగ్ అడ్డమైన వాడు కాదు, సొంత పార్టీ శాసనసభ్యుడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారో మనం చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు.